మీరు మిథున రాశిలో జన్మించారా? అదేవిధంగా కన్యా రాశిలో జన్మించారా? అలా జన్మించిన వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ మిథున రాశిలో జన్మించిన వారు గానీ, కన్యా రాశిలో జన్మించిన వారికి ఇక నుండి లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. వారు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారు. ఎందుకంటే జూన్ 2వ తేదీన మిథున రాశి నుండి గురుడు కర్కాటక రాశిలోకి స్థానచలనం చేశాడు. కాబట్టి ఈ కన్యా రాశి వారి జన్మ రాశి నుండి గనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి 11వ స్థానం లాభస్థానం అవుతుంది. అదేవిధంగా మిథున రాశి వారికి 2వ స్థానం అవుతుంది. మంచి స్థానం. ఆల్రెడీ మిథున రాశి వారికి కంటక శని అనేది యాక్టివేషన్‌లో ఉంది. అయినా గూడా గురుడుకి ఇది 2వ స్థానం అవుతుంది కాబట్టి వీరికున్న సమస్యలు మొత్తం తీరనున్నాయి. కన్యా రాశి, మిథున రాశి వారికి ఏ సమస్యలున్నా గూడా ఈ సంవత్సరం మొత్తం తీరనున్నాయి. వారికి ఎన్నో సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల తర్వాత వచ్చిందండి ఈ అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. వారికున్న ఏ సమస్యలు, రుణ బాధలు, అప్పులు అలాంటివి ఏవి ఉన్నా గూడా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వివాహాలు జరగని వారికి వివాహాలు గూడా జరిగే అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు గూడా ఆ సమస్యలు గూడా పోయే అవకాశం ఈ సంవత్సరం వచ్చింది. అదేవిధంగా భూతగాదాలు, సంతానం, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణాలు ఇలా ప్రతి విషయంలో వీరికి వారికున్న సమస్యలు మొత్తం తీరనున్నాయి. ఈ 2 రాశులలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటారు. ధైర్య సాహసాలు ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి మీరు మిథున రాశిలో గానీ, కన్యా రాశిలో గానీ జన్మించి మీకేమైనా సమస్యలున్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను నాకు పంపించండి.